సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, నిన్న సుప్రీంకోర్టు తనిచ్చిన తీర్పును తానే ఆపేయడం, నిలుపుదల చేయడం, సో ఏం జరుగుతున్నది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిదే, రెండో తీర్పు మంచిదే. కానీ మళ్ళీ ఏం తోడుతారో తెలియదు, తిరిగి తోడవచ్చు. అవును, ఇంకేదైనా కథలు అల్లొచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అది ఇక్కడ చేస్తుంది కొండలు కొట్టడం. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో రాగి ఉంది, పెద్ద సంఖ్యలో రాగి గన్లు ఉన్నాయి. చాలా పెద్ద ఉంది రాగిని తీయాలి. ఓకే. రెండవది అక్కడ ఫ్లింట్ స్టోన్ ఉంది, చెకుముకి రాయి ఉంది. అసలు నాగరికత మొదలైనప్పుడు సిగరెట్ వెలిగించుకోవడానికి అది అక్కడి నుంచే తెచ్చేవాళ్ళు మొన్నటిదాకా. కానీ నాగరికత మొదలైనప్పుడు అగ్గి రాజేయాలంటే చెకుముకి రాయి కావాలి, అక్కడి నుంచే తెచ్చేవాళ్ళు. క్వాడ్ స్టోన్ కూడా ఉంది అక్కడి నుంచి. సో ఇన్ని రకాల మైన్స్ ఉన్నాయి, చాలా రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను కొల్లగొట్టడం కోసం అసలు ఖనిజాలనే ఆపేయాలని చెప్పి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. భూమిని తల్లి కదా, అవును, భూమి కడుపులో నువ్వు గడ్డపార ఎట్లా కూర్చుతావు, పలగ ఎట్లా కూర్చుతావు, కూర్చి భూమిని ఎట్లా పుట్టలో కూర్చుతావా నువ్వు? తప్పని ప్రకృతి పర్యావరణవేత్తలంతా చెప్తుంది మైనింగ్ ఆపేయాలి, ప్రపంచంలో ఎక్కడ ఖనిజాలు ఉండదు, ఖనిజాలు వాడడమే ఆపేయాలి అని చెప్తున్నారు. అయినా సరే చేస్తున్నారు, రాగి కోసం చేస్తున్నారు. అక్కడ ఒకటి రాగి కాదు, రాగి ఏమో బయటికి కనిపిస్తుంది, అక్కడ డైమండ్స్ ఉన్నాయని చెప్తారు. క్వార్ట్జ్ స్టోన్ పక్కన క్వార్ట్జ్ మైన్స్ ఉన్నాయి, చెకుముకి రాళ్ళు ఉన్నాయి, ఫ్లింట్ స్టోన్ ఉంది, అక్కడ డైమండ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ప్రకృతిని కొల్లగొట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళని అడుగుదాం. ఢిల్లీలో 2 ఆరావళి బయోడైవర్సిటీ పార్క్స్ ఉన్నాయి ఢిల్లీ మధ్యలో, ఢిల్లీ సిటీలో. ఒకటి 600 ఎకరాలు, ఒకటి 400 ఎకరాలు. అది కూడా కొట్టేస్తారు రేపు. ఢిల్లీ కూడా ఇప్పటికే ఢిల్లీలో 430 దాకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంత పతనం అయిపోయింది. అక్కడ గాలి పీలిస్తే రోగాలు వస్తున్నాయి, అలర్జీ వస్తుందని చెప్పి నితిన్ గడ్కరీ చెప్పిండు. నాకే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిండు. మంత్రులంతా మొత్తుకుంటున్నారు. అందుకనే రాజధాని ఢిల్లీ నుంచి షిఫ్ట్ చేయాలని కూడా అనుకుంటారు వాళ్ళు. హైదరాబాద్ ఏముంది, హైదరాబాద్ 230, 240 అయింది ఇప్పుడు. 50 దాటితే ప్రమాదం కదా, 100 దాటితే పెద్ద ప్రమాదం. 150 దాకా టాలరబుల్. ఇప్పుడు హైదరాబాద్ కూడా నాశనం అయిపోయింది, ఢిల్లీ ఇంకా నాశనం అయిపోయింది. అయితే ఇంకా రేపు ఏమవుతుంది, ఇంకా మొత్తం నాశనం అవుతుంది. మీరు బయోడైవర్సిటీ పార్క్ ఎట్లా పెట్టింది ఎట్లుందంటే, కొండలు కొట్టి బయోడైవర్సిటీ పార్క్ పెంచుతారట. అంటే ఎట్లుందంటే, నీ మెడల్ కోసుకొని పోతా కానీ నీ చెవులకు కమ్మలు ఇస్తా అని చెప్పినట్టు. మెడల్ కోసిన కమ్మలు ఎందుకు? ఆ ఢిల్లీ ప్రభుత్వం అట్లే ఉంది, సుప్రీంకోర్టు కూడా చెప్పడం అట్లే ఉన్నది. అది 100 మీటర్లు అట్లా చేయడం తప్పు. నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది? ఢిల్లీ నుంచి అటు వారణాసి వైపు ఉంటుంది, పెద్దది కదా అదంతా. ఢిల్లీ పక్కన హర్యానా ఉంది, గురుగావ్ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వరకు, రాజస్థాన్, గుజరాత్ దాకా. మరి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు మోదీ, అమిత్ షా కదా, వాళ్ళ రాష్ట్రం కూడా నాశనం అవుతుంది కదా, ప్రకృతి నాశనం అవుతుంది కదా. ప్రకృతి తల్లి కదా. మామూలుగా హిందూ పురాణాల్లో కూడా ఏం చెప్తారంటే, ప్రకృతి పురుషుడు అంటే దేవుడు, ప్రకృతి పురుషుని కలయిక వల్లనే జీవకోటి ఉద్భవించిందని చెప్తారు. మరి నీ జీవకోటి అందులోంచి పుట్టినోడు కానీ తల్లిని ఎట్లా నాశనం చేస్తావు? ఉర్దూలో కూడా ఏం చెప్తారంటే, ఖుదా ఖుద్ పైదా హువా, దేవుడు స్వయంభూ తనకు తాను పుట్టిండు. ఉస్కే బాద్ కుదరత్ పైదా కియా, ఉస్కే బాద్ ప్రకృతిని సృష్టించండు. మళ్ళీ దేవుడు సృష్టించడానికి నాశనం చేస్తున్నాడు. ఇస్లాం ప్రకారమైన, హిందూయిజం ప్రకారమైన, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ప్రకృతి చూసుకుంటది, నేచర్ డిసైడ్ చేస్తుంది అని కూడా అంటున్నారు కదా. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ప్రకృతిని నాశనం ఎందుకు చేస్తున్నావు? ఇది అత్యాశ వీళ్ళకు. దీని వెనక విదేశీ హస్తాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా నాశనం అయితే ఏముంది? మైనింగ్ మాఫియా ఉంది. మాఫియా నడిపే వాళ్ళందరూ విదేశీ తొత్తులు, వీళ్ళంతా అమెరికా వాళ్ళ తొత్తులు. వాళ్ళు దేశమంతా నాశనం చేయాలి. ఇప్పుడు మనం చూసినాం హైదరాబాద్ లో మన్నూరు కింద చూసినాం కదా, మన్నూరు కొండల్లో, శ్రీశైలం కొండల్లో అటుపక్క ఇటుపక్క యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి యురేనియం తవ్వాలని చూసినాం. అవును, యురేనియం అక్కడ ఏమవసరం? ఎందుకంటే ఇక్కడైతే మనం చూసినాం రకరకాల ప్రమాదాలు జరిగినాయి, చెర్నోబిల్ కూడా జరిగింది కదా. అవును, అయినా సరే యురేనియం ఎందుకు చేయాలని చూస్తున్నారంటే, అమెరికాలో యురేనియం తవ్వడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి. పెద్ద ఆందోళన జరిగితే కదా, సాంబశివరావు లాంటి వచ్చి మేమందరం పోయినాము, మొత్తం చెంచులు కూడా లేచి కూర్చున్నారు. అప్పుడు ఢిల్లీలో కూర్చున్నారు. ఇట్లాంటి విధ్వంసాలు విదేశాల్లో జరగవు, మన దగ్గర జరుగుతాయి. మన దగ్గర అట్లాంటి కంపెనీలు పెడతారు, మన దగ్గర నుంచి ఉత్పత్తి జరిగి వాడు లాభపడతాడు. ఎందుకంటే వీళ్ళు మన రాజకీయ నాయకులు బ్రోకర్లు కదా, దళాలు కాదు వీళ్ళు. ఎందుకు? అమెరికాలో ఎక్కడ మందుల కంపెనీలు ఉంటాయి, ఫార్మా మాఫియా ఎవడు, వాని బ్రోకర్లు వీళ్ళు. అక్కడ తయారు చేయరు, ఇక్కడ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారు. పొల్యూషన్ అంతా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఫార్మాసిటీ ఎట్టుంది. ఆ పాశమైలారం, గడ్డపోతారం, పాటించారు, ఎంత భయంకరంగా ఉంది. స్వీడన్ లో వచ్చి పరిశోధన చేసి చెప్పారు ఇక్కడ భయంకరంగా విషయం ఉందని చెప్పి. ఆయన సోయిందా వీళ్ళకు? ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? ఇది మైనింగ్ కూడా ఎందుకు చేస్తున్నారు? రాజకీయ నాయకులు బ్రోకర్లాలు, దళాలు కాళ్ళు. అందుకనే వాళ్ళకి ఎవడో విదేశాలకు అమ్ముడు పోయినరు. కాంప్రడార్ అంటారు. కాంప్రడార్ అంటే దళాలు కాళ్ళు అన్నట్టు. కాంప్రడార్లే ఉన్నారు ఇక్కడ. కాంప్రడార్ ఉన్నందుకు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు అరావళి నాశనం చేస్తే మొత్తం ఢిల్లీ పోతుంది, నాశనం అయిపోతుంది. నార్త్ ఇండియా మొత్తం నాశనం అవుతుంది. ఇప్పటికే నార్త్ ఇండియాలో భయంకరమైన విషయం ఉంది అక్కడ. ఢిల్లీలో అంత 430 AQI అంత ఇండెక్స్ ఉంటే ఇంకా నాశనం చేస్తారు ఢిల్లీని. ఢిల్లీ ఎన్ని చోట్ల 400 కంటే తక్కువ ఎక్కడ లేదు. ఢిల్లీలో 430 మ్యాక్సిమం ఉంది, కానీ అది కూడా తక్కువ చేసి చెప్తారు. 500 ఉందని చెప్తున్నారు.
మంత్రులే చెప్తున్నారు మాకు అలర్జీ వస్తుంది, రోగాలు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత కనుక పొరపాటున రాకపోయి ఉంటే అయిపోయేది కదా. అయిపోయేది. ఆ, కోర్టుల జడ్జిమెంట్ ఎట్లా వస్తున్నాయి, ముందు ఒకటి చెప్పడం, తర్వాత దాన్ని వాపస్ తీసుకోవడం. అప్పుడు రేపు చూసినాం కదా, బీజేపీ నాయకుడు అమ్మాయిని రేప్ చేస్తే ఉన్నావు కేసు. ఉన్నావు ఏం చెప్పిండ్రు, ఉన్నావు రేప్ కేసులో, ముందు ఏం లేదు వదిలేశారు, తర్వాత సిగ్గుపడ్డారు. అందుకనే కోర్టులకు మొట్టికాయలు వేయాలి. పైన కూర్చున్న వాళ్ళు ఒక దీని జడ్జిల మీద కూడా ఒక ఆంబుడ్స్మన్ ఉండాలి, లోకాయుక్త లాంటి వాళ్ళు ఉండి తప్పులు చేస్తే క్లాసులు పెట్టాలి, క్లాసులు ఉంటాయి వాళ్ళకు, వాళ్ళకు కూడా శిక్షలు వేయాలి. అవును, ఆంబుడ్స్మన్ ఉండాలి. తప్పు జడ్జిమెంట్ ఇస్తే చట్ట విరుద్ధమైన జడ్జిమెంట్, దాన్ని అల్ట్రా వైరస్ అంటారు, అంటే రాజ్యాంగ విరుద్ధమైంది అల్ట్రా వైరస్ జడ్జిమెంట్ కనుకుంటే ప్రకృతి విరుద్ధమైంది రాజ్యాంగ విరుద్ధం ఉంటే అప్పుడు కూడా శిక్షలు వేయాలి. భోపాల్ గ్యాస్లో ఏం చేసి చూసినా కదా, 1984 December 2 ఒక్క రోజులో 65,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 1.5 year 1.5 lakh చచ్చిపోయారు. మొత్తం 2 lakhs చిల్లర చచ్చిపోతే యూరియన్ కార్బైడ్ అండర్సన్కి ఏమి శిక్షలు వేసారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మది, ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమెంటెడ్ మర్డర్ అన్నాడు. ఒక్కరోజు ఆండర్సన్ గాడి అంటాం వాడిని, వాడు ఒక్కరోజు కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు, కోర్టు మెట్లెక్కలేదు, జైలు మెట్లెక్కలేదు. ఏ విమానం దిగిండో ఆ విమానం ఎక్కిపోయి ఒక్కరోజు పార్లమెంట్ చర్చ జరగలేదు. ఏం పార్లమెంటు? ఈ ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చినాక ఇంతకంటే పెద్ద ప్రమాదం జరగలేదు. అయినా సరే సిగ్గుంది మన జాతికి. వాడు తనాలి కదా, జైల్లో ఉరిదీయాలి కదా వాడిని, ఆండర్సన్ను. ఎందుకు? వాడు రాజ్యాంగంగా బతికిండు. మరి తెలుసు, అందరూ తెలుసు. అమెరికా వాడు కాపాడిండు, ఇండియన్ రాజకీయ నాయకులు కాపాడిండు. అందుకనే దేశంలో రాజ్యం లేదు, రాజ్యాంగం లేదు. ప్రజలే చైతన్యవంతులు కావాలి, వాళ్ళకి సోయి తెచ్చుకోవాలి, చేతిలో రాయి తెచ్చుకోవాలి, మెదడులో సోయి తెచ్చుకోవాలి, చేతిలో రాయి తెచ్చుకోవాలి. తప్పు చేసిన పట్ట కొట్టాలి. అంతే తప్ప మనం రాజ్యాంగ సంస్థలు ఏది నమ్ముకోవడానికి వీలు లేదు. పౌర సమాజం స్పందించాలి. ఇప్పుడు ఇన్ కేసు ఆరావళి పర్వతాలే కనుక లేకపోతే, ఇప్పుడు నార్త్ లోనే కదా ఇప్పుడు వీళ్ళంతా బలంగా ఉండి ఆడ రాజకీయం చేస్తున్నది, మరి అక్కడ ఉన్న ఓట్లు కూడా పోతాయి అనే ఆలోచన కూడా ఎందుకు? వాళ్ళకి సోయి ఉందా? అమెరికా వాడు కదా చెప్తుంది, వీళ్ళు దళాలు కాదు కదా. వాడు చెప్తుండు మైనింగ్ అంతా వాళ్ళే చేస్తారు. మనం యూరియన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చూసినాం కదా, మన్నూరులో ఏమైంది, నల్లమల్ల అదే కదా జరిగింది. వాళ్ళు చెప్తుంటే చేస్తారు. మందుల కంపెనీలు ఎంత విషయం ఉంది, ఎక్కడ చేసినా. అయినా సరే మందుల కంపెనీలు ఎందుకు పెడుతుండ్రు? ఈ బ్రోకర్లు, ఇల్లు రాజకీయ నాయకులు బ్రోకర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు జోకర్లు.